శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలో రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. ద్వితీయ స్థానంలో బృహస్పతి, తృతీయంలో కుజుడు, అలాగే పంచంలో కేతు యొక్క ప్రభావం కనబడుతుంది. అలాగే లాభస్థానంలో చూస్తే శుక్రుడు, శని అండ్ రాహు, వ్యయంలో బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది ఆరంభంలో. సో ఇప్పుడు వృషభంలో రవి ఎప్పుడైతే ఉన్నాడో ఆ వృషభ రాశి నుండి గురుడు ఎప్పుడైతే మిథునంలో ప్రవేశించాడో కుటుంబ స్థానంలోని కొంతవరకు కుటుంబ పరంగా అన్నీ ఒక పాజిటివ్గా అన్ని యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు తమ కోపమే తన శత్రువు ఉన్నట్టుగా వృషభ రాశి వారు ఆవేశం కొంచెం తగ్గించుకుని నిదానంగా పేషెన్స్గా నిర్ణయాలు తీసుకోగలిగితే చాలా బాగుంటుంది చెప్పచ్చు. ఆర్థిక బలానికి వచ్చినప్పుడు ఉద్యోగ మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంచెం 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని ప్రయత్నం చేయడం మొదలెట్టండి. ఏదో మంచి హైక్ వచ్చింది కదా అని వేరే దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మీకు ఏంటంటే స్పాంటేనియస్ రియాక్షన్, స్పాట్ డెసిషన్ అనేది ఈ రవి వలన కొంతవరకు బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే కొత్త వ్యాపారం ఆరంభించేవాడు కూడాను ఆరంభించే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, స్టీలు, సిమెంటు, ఐరన్, అలాగే ఫిలిం ఇండస్ట్రీ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, న్యూ అగ్రిమెంట్స్, ఇవన్నీ కూడా 1-2 సార్లు ఆలోచించుకుని మీరు సంతకాలు పెట్టండి. చదివిన పేజీలో ఇంకోసారి చదవండి, ఎందుకంటే మిస్టేక్స్ కనబడే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు ఇరుక్కునే ప్రమాదం బాగా కనిపిస్తుంది కాబట్టి. ఓకే, అలాగే విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కూడా కొంతవరకు న్యూట్రల్గానే ఈ 15 రోజులు ఉంది, గట్టి ప్రయత్నాలు చేయట్లేదు. అలాగే విదేశాలు చదువుకున్న విద్యార్థులకి విశేషంగా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కొంతవరకు సన్నగిలిగే అవకాశం ఉంది 15 రోజుల్లోనే. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా సెట్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం అనుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తుందని చెప్పగలుగుతాను. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కొంచెం 10% హైక్స్లో వెళ్తాయి. అలాగే మనం తీసుకునేటప్పుడు ట్రేడింగ్ చేసేటప్పుడు ఐరన్ కోర్ మీద, స్టీలు, సిమెంట్ మీద మీరు ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్తే మంచి ప్రాఫిటబుల్గా వెళ్ళే అవకాశం కొంచెం బాగానే కనబడుతుంది చెప్పచ్చు అన్నమాట. ఇక ముందుకు వెళ్తే శుభవార్తలు, శుభమైన కార్యాలు, వివాహాన్ని, అలాగే రకరకాలుగా చెప్పుకునే బాంధవ్యాలకు వీటికి సంబంధించిన గృహప్రవేశం, శంకుస్థాపన ఇలాంటి కార్యక్రమంలో మీరు పాల్గొంటారు. మీకు అనుకూలంగా ఏర్పడే అవకాశం బాగానే కనిపిస్తున్నాయి. అలాగే మనం ముందుకు వెళ్తే లక్కీ నెంబర్ మీది నెంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తుంది. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ విశేషంగా పంచంలో ఉన్న కేతు చతుర్థ భావంలోకి వస్తున్నాడు కాబట్టి వస్తూనే ఏదైనా చిన్న పిసరు, ఏదైనా ఆపరేషను లేదా చిన్న అనారోగ్యం సంబంధించిన ఒక సిజరింగ్ జరిగేటట్టుగా అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం గణపతి మంత్రాన్ని బాగా చదువుకోవడం ప్రయత్నం చేయండి. అది కొంత పాజిటివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి. అలాగే మనం విశేషంగా చెప్పుకోవడానికి ఏంటంటే వృషభ రాశి వారికి ఏకాదశ స్థానంలో శనీశ్వరుడు వచ్చాడు కాబట్టి 100% శని ఈ లగ్నానికి, ఈ రాశి వారికి యోగకరుడు కాబట్టి డెఫినెట్గా కొంత ప్రాఫిట్, కొంత బెనిఫిట్, ఉద్యోగంలో కొంచెం బెనిఫిట్స్ ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని సద్వినియోగపరుచుకుని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో పెట్టడం ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇక్కడ ఈ రాశి వారికి మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ ముందుకు ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.